అప్డేట్స్ చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లా తాండూరులో రాజీవ్ కాలనీలో తండ్రి కొడుకులపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నూర్ అహ్మద్ హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీంతో తాండూరులో ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ ఇందిరమ్మ కాలనీలో అడుగడుగునా బెల్ట్ షాపులున్నాయని, యువకులు మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా కూడా పోలీస్ అధికారులైతే కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజీవ్ ఇందిరమ్మ కాలనీపై పోలీసులు నిఘా పెట్టి ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. आसिफ को बुला बुलाना उसको बहुत मार दिया पागल हो गया योग्या से कहां है बुला उसको भी बुला पुनः प्लान कर दिया कितने कर छह जने पूरी खट्टे जो पड़ते थे छुड़ाने मारने का बहुत बुरा मार आदर्श इधर बैठे कटे करते घर से हवले का पिटू मारने वाली पिटू डर के मेरी दुकान में छुप गया. अब अब्बा अब्दुर्रहमान नक्को लड़े रहे बोलते अब्बा అసలు పిట్టుని దేని సందర్భం వాడేవాళ్ళది పర్సనల్ మిమ్మల్ని కొట్టి మా షాప్ లో వచ్చి దాక్కుంటారు అట్లా కాలేదంట సార్. ఇటుది కాంజాపూర్ గోపాల్ పాత గొడవ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ మడతానికి వచ్చిండ్రు. వాళ్ళేమో అని తెలిసి వీళ్ళ షాప్ లో దాక్కున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూరులోని రాజీవ్ కాలనీలో తండ్రి కొడుకులపై కత్తితో దాడి చేసిన ఘటన అయితే కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నూర్ అహ్మద్ హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. దీంతో తాండూరులో ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ ఇందిరమ్మ కాలనీలో అడుగడుగునా బెల్ట్ షాపులు ఉన్నాయని, యువకులు మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా కూడా పోలీస్ అధికారులైతే కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజీవ్ ఇందిరమ్మ కాలనీపై పోలీసులు నిఘా పెట్టి ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా అయితే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి రాజీవ్ కాలనీలో తండ్రి కొడుకులపై గోపాల్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన తీవ్రంగా కలకలం రేపిందని చెప్పు. నూర్ అహ్మద్ హైదరాబాద్ తీసుకొస్తుండగానే మార్గ మధ్యలో మెరుగైన వైద్యం కోసం అక్కడే చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా ఇందిరమ్మ కాలనీలో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే ఈ మధ్య కాలంలో గంజాయి కావచ్చు, లేదంటే ఈ లిక్కర్ కావచ్చు, ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా అరికట్టాలి. పోలీసులు కావచ్చు, లేదంటే ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పర్మిషన్ ఇవ్వటం కావచ్చు, లేదా ఇల్లీగల్ గా అమ్మటం కావచ్చు, ఇవన్నీ ఎక్కువైపోతున్న నేపథ్యంలోనే ఈ ఘటన కూడా జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీదైతే ఇప్పటికైనా రాజీవ్ ఇందిరా కాలనీపై పోలీసులు నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.